నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పరిధిలోని గణపవరం రాజీవ్ గాంధీ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా 24 బైక్లు, ఒక ఆటోను పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రాజండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గణపవరం విలేజ్లోని రాజీవ్ గాంధీ కాలనీలో సుమారు 100 మంది మా నర్సరావుపేట సబ్ డివిజన్ పోలీసు ఆఫీసర్స్ నిలబెట్టి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. బట్ అందుకే ఈ ప్రజలందరూ కూడా మేము కమింగ్ ఎలక్షన్స్లో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకుండా కేసుల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పేదానికోసం ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యేదానికి లేకుండా ముఖ్యంగా గంజాయి ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పమని మీ ద్వారా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చిర్లా జగ్గిరెడ్డి నేతృత్వంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. రిక్షా, మోటార్ సైకిళ్లతో వినూత్న నిరసన చేపట్టిన అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శిస్తూ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. డీజిల్ ధరల్ని, పెంచిన పెట్రోల్ ధరల్ని పక్క రాష్ట్రాల్లో మామూలుగా మన వాళ్ళు అనుకునేవారు హైదరాబాద్ వస్తే రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి, మనం భరించలేమని. ఈరోజు మనకంటే ఎక్కువ రేటు మనకంటే తక్కువ రేటు పెట్రోల్ ధర 110 రూపాయలు. మరి రేవంత్ రెడ్డి గారు 110 రూపాయలు పెట్రోల్ ధర ఇస్తుంటే ప్రత్యేకమైన ఫ్లైట్ అంటే ఒక 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కో ప్రయాణానికి నువ్వు ఒక ఫ్లైట్, నీవు అలాగే నీ దత్తత పుత్రుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్లైట్, చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్లైట్ వేసుకుని ఒక రోజుకి 3 కదిలితే 45 లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఫ్లైట్లకే ఖర్చు పెట్టే విధంగా ప్రైవేట్ పరం చేస్తామనే మాట కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దానివల్ల మళ్ళీ టికెట్ల రేట్లు పెంచుతారట. అలాగే మరి ఎవరైతే ఆటో కార్మికులు, అలాగే ఉన్నటువంటి బస్సు క్యాబ్ డ్రైవర్లు, వారు ఇంత ఎండున్నా కూడా జీవన భృతి కోసం ఆ ఆటోలోనే జీవనం గడిపే పరిస్థితి ఉంది. కలిపి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మా ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మీకు పెట్రోల్, డీజిల్ ధరల్ని మేము తగ్గించేస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా? విజయనగరం సరవిజీ స్టేడియంలో వివిధ క్రీడా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అన్మి రవినాయుడు, స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అజితి, విజయలక్ష్మి, గజపతిరాజు పాల్గొన్నారు. సరవిజీ T20 ట్రోఫీ విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే నూతనంగా నిర్మించిన స్కేటింగ్ గ్రౌండ్ ను ప్రారంభించారు. త్వరలో యోగా, వెల్నెస్ కార్యక్రమాలు కూడా ప్రారంభించనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. సమర్ క్యాంపుల ద్వారా క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నామని, క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. అలాగే ఆ రోజుల్లో మనందరికీ తెలుసు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలాగుండేయో. ఆ రోజుల్లోనే మనకి భారతదేశం మొత్తం టీమ్ అబ్రాడ్ తీసుకెళ్లి ఇంగ్లాండ్లో కూడా ఆ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి గేమ్స్ ఆడి గెలిపించుకొని తీసుకొచ్చిన సందర్భాలు మనందరికీ తెలిసిన విషయాలే. అలాగే మనం చూస్తుంటే ప్రత్యేకంగా ఈ ల్యాండ్ కూడా వారు ల్యాండ్ గా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు మనకి విజీ స్టేడియం గా కన్వర్ట్ అయ్యి పిల్లలందరూ కూడా ఇక్కడ ఆడుకొని వ్యక్తిగతంగా చాలా ఇంత ముందు క్రికెట్ ఎట్టుందో తెలియదు కానీ ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాల్లో విపరీతమైన కాంపిటీషన్ వచ్చింది. అయ్యా బాబు నాది క్రికెట్ అసోసియేషన్, నేను చూడను, అది సపరేట్ అంటే లేదు చెప్పాల్సిన నో రికమెండేషన్. ఇక్కడ చిన్ని అన్న గారు కానీ సతీష్ అన్న గారు కానీ అందరితో మాట్లాడుతుంటే మన దాంట్లో రికమెండేషన్ అనేది లేదు. అది ఒకవేళ బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కాదనలా, ప్రతి ఒక్కరు సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటారు. నా బిడ్డే బాగా ఆడుతున్నారు అనుకుంటారు, నిజంగా ఆడారు కాదనలా. బెస్ట్ గా ఎవరుంటే వాళ్ళని తీసుకుంటారు, ప్రూవ్ చేసుకోవాలి.
మీ టాలెంట్ని ఎవ్వరు ఇక్కడ బెస్ట్ టీం. కొండపి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచనల మేరకు 5 మండలాల నాయకులు పాల్గొన్నారు. సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షుడు మనసం వెంకటరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించారు. మోటార్ సైకిల్ ఎద్దుల బండితో నిరసన వ్యక్తం చేసిన అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి కృష్ణానది పుష్కర ఘాటు వద్ద వరదలు, పారిశ్రామిక ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు రెవెన్యూ, హెల్త్, పోలీస్, ఫిషరీస్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా ప్రదర్శన చేపట్టాయి. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాలను వివరించారు. గ్రామ సర్పంచ్ విజితా బీసీ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు మనం ఈ రెస్క్యూ అనేటటువంటిది గ్రామాల్లో ప్రజలను ఎవాక్యుయేట్ చేయడం ఏ విధంగా చేయాలి, తర్వాత వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఏ విధంగా మనం రియాక్ట్ కావాలి, తర్వాత నీళ్లలో నుంచి మనము ఏ విధంగా వారిని బయటికి ఇక్కడ ఈ కార్యక్రమం అనేటటువంటిది ఏర్పాటు చేయడం అయినది. ఇందులో భాగంగా ఈరోజు మనకి ఈ యొక్క గ్రామ ప్రజలు ఇందులో ముఖ్యంగా సహకరించవలసిందిగా అందరినీ కోరడం అయినది. ఈరోజు మనం చేసుకుంటాము. సో ప్రజలందరూ ఇప్పుడు ఏదైతే ఈ నది కానుకొని ఉన్న విలేజర్స్ కానీ, సో ఈ నది దగ్గర వర్క్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ టెంపుల్కి వచ్చే వాళ్ళు కానీ, ఎప్పుడన్నా ఇట్లా ఫ్లడ్ అలర్ట్ ఏదైనా సైరన్ వచ్చినా కానీ, లేదంటే ఫ్లడ్ ఏ విధంగా వస్తుందనేది ఇన్ఫర్మేషన్ మనకు పాస్ అయినప్పుడు కానీ, పోలీస్ ద్వారా కానీ, లేకుంటే వేరే ఏ విధంగానైనా మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనము అందరికీ సహకరించాలి. వరదల నుంచి మనం కాపాడుకునే విధంగా మనం బిహేవ్ చేస్తూ మనల్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తిరుపతి జిల్లా బోబులవారిపల్లి మండలం మంగంపేటలో ఏపీ ఎండీసీ పరిరక్షణ ఉద్యమానికి సంబంధించి ఏపీ ఎండీసీ పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. బయోరైటీస్ నిల్వలను కాపాడాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కొనసాగించాలని డిమాండ్తో నాయకులు మాట్లాడారు. సెస్, రాయల్టీ, అలాగే సిఎస్ఆర్ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గనుల విధానాలు, టెండర్లపై సమగ్ర విచారణ జరపాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నమస్కారం. ఏపీ ఎండీసీ పరిరక్షణ కోసం అని చెప్పి ఎల్లుండి 20వ తేదీన చలో ఏపీ ఎండీసీ అనే కార్యక్రమాన్ని పెట్టాము. ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం పెట్టడానికి కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం అంతా కూడా ఈ కార్యక్రమానికి భాగస్వాములు కావాలి, వేలాదిగా తరలి రావాలని చెప్పి వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టాం. రైల్వే కోడూరుకి ఒక రకంగా జీవకర్ర ఏపీ ఎండీసీ. ఆ ఏపీ ఎండీసీని చంపేయడం కోసం ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను ఎదుర్కోవడం కోసమే ఎల్లుండి ఈ చలో ఏపీ ఎండీసీ అనే కార్యక్రమాన్ని పెట్టాం. గత ప్రభుత్వ హయాంలోనూ ఒకే కంపెనీ, ఈ ప్రభుత్వంలోనూ ఒకే కంపెనీ లబ్ధి పొందుతూ, ఆ కంపెనీ పేరు అన్నీ ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకు అందరికీ తెలుసు, నాకు తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు. బల్క్ టెండర్ అనే విధానాన్ని తీసుకొచ్చి 20 ఏళ్ళు నడవాల్సినటువంటి పరిశ్రమని 2.5 ఏళ్లలో లేదా 2 ఏళ్లలోనే అదృశ్యమయ్యేట్టుగా చేసేటువంటి ప్రక్రియ ఈరోజు నడుస్తూ ఉంది. దానికి కూటమి ప్రభుత్వం ఆస్కారం ఇచ్చింది. నమస్కారం.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వశ్రాయి కళావతి ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో రాష్ట్ర ప్రజలపై భారీ ఆర్థిక భారం పడుతుందని నాయకులు విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏదైతే ప్రకటించారో సామాన్యుడిపై భారం విధించేటటువంటి ప్రయత్నాన్ని ఉపసంహరించుకొని వారికి ఉపశమనం కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. దానికి భిన్నంగా ఈరోజు సుమారుగా 3,400 కోట్లు పైచిలుకు భారాన్ని సామాన్య ప్రజానీకంపై డైరెక్ట్గా వేస్తూ మరి ఈ పెంపు వల్ల ఇండైరెక్ట్గా అనేక కమోడిటీస్ తాలూకా ధరలు నియంత్రణకి మరి దూరం అవుతాయి. కాయగూరలు కానీ, రోజువారీ కిరాణా సామాన్లు కానీ, అలాగే అన్ని రకాల ఏవైతే సదుపాయాలు ఉన్నాయో, ఏవైతే రవాణా అవసరమో అవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మరింత ప్రియమేస్తానని అంటున్నారు. మరి రేట్లు పెంచడం సంపద సృష్టి అంటే అది మరి సంపద సృష్టి కాదు, సామాన్యుడిపై భారాన్ని మోపేటటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాలూకు ఆలోచనని మళ్ళీ ఒకసారి పునరాలోచించాలనేది మా ఆలోచన. దానికి ఈరోజు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఆయన తనయుడు లోకేష్ గారు అనేక సభ. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలం బూర్జ గ్రామంలో సువర్ణముఖి నదిపై కొత్త వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి ద్వారా గ్రామాల మధ్య రాకపోకలు సులభతరమవుతాయని, ప్రజలు చిరకాల కోరిక నెరవేరబోతుందని తెలిపారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. అనంతరం స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరినట్లుగా సమాచారం. కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఊరు బాధ్యత అమ్మ. గ్రామానికి చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులే. ఇంతకు ముందు మీ గ్రామానికి ఒక 5 లక్షలు ఇస్తే, ఒక గ్రామానికి ముయ్యేస్తే, ఒక గ్రామానికి చిన్న సీసీ రోడ్ వేస్తే సంవత్సరం 2 సంవత్సరాలు మాట్లాడుకునేవారు. మా చిన్నప్పుడు మా తాతలు మా నాన్నలు మా ఊరికి రోడ్ వేశారు ఎమ్మెల్యే గారు, మా ఊరిలో ముయ్యి కట్టారు ఎమ్మెల్యే గారు అని. ఇప్పుడు 1 కాదు 2 కాదు 9 కోట్లతో బ్రిడ్జ్ ఇచ్చాను తల్లి. ఎన్ని కోట్లు? 9 కోట్లు. నిజంగా పెద్దలు ఎవరైనా ఆలోచిస్తే వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి కావలసిన కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఇవాళ సీతారాం దగ్గర ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారు అంటే అది విజయచంద్ర గారు, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు నేను అడుగుతున్నాను. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కూడా మన మన్యం జిల్లాలో 2 ఉప ముఖ్యమంత్రులు చేశారు, పుష్ప శ్రీమాన్ గారు, రాజన్న దొర గారు. మీరు ఏ బ్రిడ్జీలు పూర్తి చేశారో, ఏ రోడ్లు పూర్తి చేశారో మేము సవాలు విసురుతున్నాం. నిర్మల్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. జిల్లా కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారం మోపుతున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలకు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత అనేక సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేద ప్రజలపై అధిక భారం వేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరీ ముఖ్యంగా మొన్న హైదరాబాదు మోదీ సాబు బహిరంగ కచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టించి పోవడం జరిగింది. ఒక దేశ ప్రధాని వచ్చి ప్రజలందరూ పొదుపు చర్యలు పాటించాలని, అలాగే మీరు బంగారం కొనద్దు, పెట్రోలు డీజిల్ తగ్గించుకోవాలా, తిండి తగ్గించుకోవాలని చెప్పడం చాలా అన్యాయమైనది, దుర్మార్గమైనది. ఇవాళ సంవత్సరం దాకా బంగారం కొనద్దని చెప్పి సంవత్సరం వరకు ప్రజల్ని మభ్యపట్టి ఇవాళ 1000 టన్నుల బంగారాన్ని పెట్టుబడిదారులకు ఇచ్చి అదే బంగారాన్ని అదాని అంబానీకి ఇచ్చి రేపు బ్లాక్ మార్కెట్ వేసి వాళ్ళను పెట్టుబడిదారులకు ఈ దేశాన్ని బంగారం అమ్మాలని చెప్పి చూస్తూ ఉన్నారు.
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పరిధిలో సోలార్ ప్లాంట్ల నిర్మాణం పేరుతో జరుగుతున్న బలవంతపు భూసేకరణను వెంటనే నిలిపివేయాలని సిఐటియు మండల కార్యదర్శి రొంగలి దేముడు నాయుడు డిమాండ్ చేశారు. 4 పంచాయతీల పరిధిలో సుమారు 262 ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద బహుబాధిత రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. రైతుల సాగు భూములను బెదిరింపులతో స్వాధీనం చేసుకోవడం దారుణమని, వెంటనే భూసేకరణ ప్రక్రియను ఆపాలని వారు కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. చెల్లించి ఈ రోజు దాకా ప్రభుత్వం మన భూమి మీదకి రాకుండా అడుకోగలిగాము. అయితే ఇక్కడి నుంచి ఏం చేయాలి ఏంటంటే దాని మీద కూడా మన వేదిక మీద ఉన్న పెద్దలందరూ మాట్లాడతారు. ఇప్పుడు సర్పంచ్ మీకు సంబంధం ఏంటి అని చెప్పేసి మనల్ని భూములు ఇచ్చేది లేదు, మా భూములు ఇచ్చేది లేదు, మా భూములు ఇచ్చేది లేదు. శ్రీకాకుళంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతు కుర్మారావు ఆధ్వర్యంలో సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన రామలక్ష్మణ కూడలి నుంచి నగర వీధుల్లో సైకిల్పై పర్యటించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపుతో పాటుగా వాయు శబ్ద కాలుష్యం తగ్గి ఆరోగ్యకర జీవితం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఇంధన పొదుపు చర్యలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, సైక్లింగ్ అసోసియేషన్ బృందం పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మన ఇక్కడ శానిటేషన్ వర్కర్స్, అదేవిధంగా శానిటరీ సెక్రటరీస్, ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా మన ఎంహెచ్ఓ గారు, తర్వాత మనకి సైక్లింగ్ క్లబ్ వారందరూ పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ నగర పరిధిలో మన రామలక్ష్మణ థియేటర్ నుంచి పెద్దపాడు రోడ్డు వరకు ఉన్న కాలువల్ని మొత్తం కంప్లీట్గా పూడిక తీసి, ఆ పూడిక తీసిన తర్వాత కంప్లీట్గా మనం వాటర్ అనేది ఫ్లో అవ్వడానికి ప్రత్యేక కార్యక్రమం ఈ సైకిల్ మీద వెళ్తున్నాము. ఇదే విధంగా కొనసాగిస్తాం కూడా. ఎందుకంటే ప్రత్యేకంగా మనకి మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉదయం వచ్చినప్పుడు చాలామంది వాకర్స్ అంతా రోడ్డు మీద వాక్ చేస్తారు. ఆ వాక్ చేసినప్పుడు ఈ ఎయిర్ పొల్యూషన్ లేకుండా చేయడానికి ఈ కార్యక్రమం అనేది మన సిబ్బంది ద్వారా చేస్తున్నాము. సో ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. చేసిన తర్వాత కంప్లీట్గా మొత్తం ఈ 2 మాసాలు మొత్తం టోటల్గా మొత్తం 50 వార్డుల్లో కంప్లీట్గా పాలసీ కార్యక్రమం నిర్వహిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మన ఇక్కడ అనకాపల్లి జిల్లా మాడుగులలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఏపీలో ఉన్నాయని, సామాన్య ప్రజలపై భారం మోపడుతుందని విమర్శించారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయిపోయిందండి. తీసుకుంటాం అలా సరిపోతుంది. అలా సరిపోతుంది. బుల్టెన్లో బ్రేక్ తీసుకుందా? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా.
రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీణ్ణి ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Math. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? Talking tree, kotta lessons నేర్పే talking tree. Hey, cute rhymes పాడే talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. వెల్కమ్ బ్యాక్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలోని టోల్ గేట్ వద్ద పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి టోల్ గేట్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ధరల తగ్గింపును డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీడియో మనతో మనోడు చూపిస్తున్నాను. రాష్ట్రంలో దేశంలో పెట్రోల్, డీజిల్, డొమెస్టిక్, అదేవిధంగా గ్యాస్ సాధన పరిస్థితి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదు. దాదాపు 10 రూపాయలు వేరేషన్ కాదు. వైఎస్ఆర్సీపీ కూడా ప్రజల పక్కన డిమాండ్ చేస్తుంది. అందుకే మాతో పాటు సిపిఐ, సిపిఎం ప్రజా సంఘాలన్నీ వచ్చి కూడా ఈరోజు మద్దతును విజయవంతం చేస్తున్నాయి. ఈరోజు ఏదైతే నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారిని సమర్థిస్తూ ప్రజా సంఘాలకు మద్దతు ఇస్తున్నారు. మీరు వెంటనే వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది ఏదైతే ఉన్నది గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, ఇది డీజిల్ ధరలు ఆ యొక్క డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం భరించాలా, ప్రభుత్వమే భరించి ప్రజలపైన భారపడకుండా చూడాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతుందని విమర్శించారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించారని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ మీద మరి ఈరోజు ఈ ధరల పెంపు వలన ఈ రాష్ట్రంలో ప్రజల మీద 3,391 కోట్ల రూపాయల భారం పడబోతా ఉన్నది. పెట్రోల్ మీద రోజుకి 3 కోట్ల మరి 29 లక్షలు, డీజిల్ మీద రోజుకి 6 కోట్ల రూపాయలు ఈ సామాన్య ప్రజల మీద భారం పడబోతా ఉన్నది. ఈరోజు ఆయన
మరి గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచం మేము ఇంకా తగ్గిస్తామని చెప్పి ఆనాడు మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి అవన్నీ ఏమయ్యాయి? ఈ రోజు మరి ఛార్జీలు పెంచనన్నారు. 18,000 కోట్లు భారం మన ప్రజల మీద పడేశారు. ఏది చూసినా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇటువరకు గతంలో 14లో డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ లేదు, ఏమీ లేదు. ఆఖరికి పసుపు కుంకుమ అని పెట్టి ప్రజలను మోసం చేయాలనుకున్నారు. పసుపు కుంకుమ రాసి పంపించారు. అదేవిధంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ పార్టీలో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పరిధిలో సిపిఐ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ పిలుపునిచ్చారు. జూన్ 10 నుంచి 15 వరకు పెనుగ్రంచిప్రోలోని స్నేహ గార్డెన్స్లో ఈ శిబిరం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. యువతలో నైతిక విలువలు, రాజకీయ చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనున్నట్లుగా నాయకులు తెలిపారు. సిపిఐ సీనియర్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 100 సంవత్సరాలుగా భారతదేశంలో శ్రామిక ప్రజల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ కష్టజీవుల పార్టీగా, మధ్యతరగతి జీవుల పార్టీగా భారతదేశంలో అనేక సంస్కరణలకు నాంది పలికినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి ఆధ్వర్యాన ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకత్వాన పెనుగంచిప్రోలు మండల పార్టీ సహకారంతో జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక రాజకీయ శిక్షణ శిబిరాన్ని పెనుగంచిప్రోలు గ్రామంలో స్నేహ గార్డెన్స్లో జరుగుతూ ఉన్నది. వందలాది మంది 28 జిల్లాల నుంచి అన్ని జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు రాష్ట్ర స్థాయి నాయకులందరూ పాల్గొనేటువంటి ఈ శిబిరానికి కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులు, పెద్దలు, రాజకీయ పార్టీల వారు హార్దికంగా సహకారం ఇవ్వటం ద్వారా 50 సంవత్సరాల తరువాత పెనుగంచిప్రోలు గ్రామంలో రాజకీయ తరగతులు జరుగుతున్నాయి. ఫోటో దిశ వసంతాల చరిత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.